హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఈరోజైతే మీకు టేస్టీ దోస ప్లస్ చట్నీ అండి. దేంతో చేశాననుకున్నారా? కనిపిస్తుంది కదా! సొరకాయతో అయితే చేశానండి. చాలా టేస్టీగా అయితే ఉంటదనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. చాలామంది పిల్లలైతే నాకు తెలిసి 50% పిల్లలైతే చాలామంది అయితే లైక్ చేయరనమాట. ఇలా సొరకాయ తినడానికి వాళ్ళలో మా వాళ్ళు కూడా ఒకళ్ళు. అందుకని నేనైతే ఇట్లా చేశానండి. చాలా మంచిది హెల్త్‌కి గూడా నిజంగా. మన దీంట్లో అయితే వాటర్ కంటెంట్ ఉంటది. అలాగే ప్లస్ ఏ విటమిన్ ఉంటది. చాలా మంచిదండి. ఎవరైతే పిల్లలు తినరో ఇలా అయితే దోసలాగా చేసి అయితే పెట్టండి. సూపర్ అయితే ఉంటదనమాట. చూడండి దాని గురించి అయితే చూడండి నేను కొన్ని రైస్ అయితే నానబెట్టుకున్నాను. నైట్ నానబెట్టుకున్నానండి. కొంచెం మెంతులైతే వేసాను. ఒక టీ స్పూన్ అంత మెంతులైతే వేసి ఒక 5 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి దీన్ని. చాలా నానిపోయిన తర్వాత అయితే చూడండి నేనైతే దీంట్లోకి మిక్సీ పట్టుకుంటున్నాను. దాంట్లోకి అయితే ఇంగ్రీడియంట్స్ అయితే చూడండి అల్లము, కొంచెం అయితే పచ్చిమిర్చి వేసుకోవాలండి. 2, 3 అయితే నెక్స్ట్ అయితే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం పీసెస్గా అయితే సొరకాయని కట్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకోవాలి. చూడండి మనమైతే రైస్ అయితే 1 కప్పు క్వాంటిటీకి 2 కప్పులంత అయితే మనము సొరకాయని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా పీసెస్ కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సేమ్ దోశలాగే మనం ఎలాగ పట్టుకుంటామో అలాగే పట్టుకోవాలండి. దోశకి ఎలా వేసుకుంటామో అలాగే వస్తుంది. కానీ చాలా టేస్టీగా ఉందండి. నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. కానీ బాగా వచ్చిందండి. మా పిల్లలు కూడా చాలా లైక్ చేశారు. మీ పిల్లలు కూడా లైక్ చేశారు అనుకుంటున్నాను. అలాగే మనము సొరకాయనైతే ఇట్లా మనం తొక్క తీసేస్తాం కదండి. దాంతో కూడా వేస్ట్ వస్తే అస్సలు చేయడండి. దాంతో అయితే నేనైతే చట్నీ చేశాను. చాలా బాగా వచ్చిందండి నిజంగా. అబ్బా తొక్కే కదా అని అనుకుంటాం కానీ చాలా బాగుందండి. అదైతే చూడండి నేను దీంట్లోనే చట్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏంది అనేది వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. అసలు అయితే స్కిప్ చేయొద్దండి. చూడండి మనకైతే దోస పిండి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే చూడండి కొంచెం ఇట్లా సాల్ట్ వేసేసుకొని చూడండి వాటర్ మిక్స్ చేసుకొని కొంచెం అయితే లైట్గా అయితే మిక్స్ చేసేసుకొని దోశ పిండిలాగా అయితే కలిపేసుకోవాలి. ఇదైతే 15 మినిట్స్ అన్నమాట నానబెట్టేసుకోవాలి. ఇట్లాగే ఉంచేసుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత మనం దోశలు అయితే వేసుకోవచ్చు అనమాట. చూడండి మనకు కావాల్సినట్టుగా ఇట్లా అయితే తీసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. క్రిస్పీగా వస్తాయి అన్నమాట. దోశ కూడా చాలా లైక్ చేస్తారు పిల్లలు. ఈసారి సండేకి అయితే మీరైతే ట్రై చేయండి. మీ పిల్లలు చాలా లైక్ చేస్తారు. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వస్తున్నాయో. నెక్స్ట్ అయితే చూడండి మనకైతే దోశ అయితే రెడీ అయిపోతుంది. అలాగే మనం చట్నీ అయితే కావాలి కదండి. చట్నీ కూడా చేసేద్దాము. మనం ఇప్పుడైతే వేస్ట్గా తీసేసాం కదా దాన్ని, ఇది తొక్క అయితే సొరకాయ అయితే దాంతో అయితే మనం ఇప్పుడైతే చట్నీ చేద్దాము. ఎలా ఏంది అనేది అయితే చూసేయండి. చూడండి నెక్స్ట్ అయితే ఇట్లాగా మనం తీసేసుకున్నాం కదా దాన్ని వాష్ చేసేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. మనం చూడండి దీంట్లోకి అయితే కొన్ని టమాటాలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అయితే యాడ్ చేశానమాట. చూడండి ఫ్రై అయితే అవ్వాలంటే ఫస్ట్ దాని మీద ఉన్న తొక్క ఉంది కదండి అదైతే బాగా ఇట్లా ఫ్రై అయిపోవాలి. ఆ పిల్ల అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇవన్నీ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే చూడండి గ్యాస్ ఆఫ్ చేసి ఫ్రై అయిపోయిన తర్వాత అయితే చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవచ్చు. మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే కొంచెం చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసేసుకొని సాల్ట్ వేసుకొని మనం మిక్సీ అయితే పెట్టేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను కూడా ఇది కూడా అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా చట్నీ కూడా. నేనైతే ఇట్లా అయితే ట్రై చేశానండి. మా పిల్లలు అయితే చాలా లైక్ చేశారు. నాకైతే మీ పిల్లలు లైక్ చేశారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చిందా మీకు అనుకుంటున్నానండి. ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.